అన్న ఇంకొక టాపిక్ చూసుకుంటే మనం ప్రత్యూష అంటే నిన్న వాళ్ళ మమ్మీ కేసు గెలవడం కూడా జరిగింది. దీన్ని అంటే ఎప్పుడో జరిగిన కేసు నిన్న మొన్న గెలవడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూసుకోవచ్చు అన్న? అది గెలుపని ఎలా అంటామా మనం? చెప్పు. ఎప్పుడు 2002లో జరిగింది. ఇప్పటికి ఇన్నేళ్ల ఆల్మోస్ట్ తర్వాత 26. అప్పుడు 5 ఏళ్ళు శిక్ష విధిస్తే వాళ్ళు దాని మీద హైకోర్టుకి వెళ్తే ఒక తల్లి పోరాడుతానే ఉంది, పోరాడుతానే ఉంది, పోరాడుతానే ఉంది. ఇప్పటి వరకు అలసిపోయింది. ఇంకా లాస్ట్కి ఏదోలే అని చెప్పేసి 2 ఇయర్స్ జైలు శిక్ష, ఎంతో కొంత జరిమానా. ఏముంది, మళ్ళీ బెయిల్ మీద బయటకు వస్తాడు, పెద్ద విషయం కాదు అది. ఇక్కడ ప్రత్యూష తల్లికి న్యాయం ఎక్కడ జరిగింది చెప్పు? తిరిగి 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 అలసిపోయింది. రేపటి రోజు వాడు మళ్ళీ బెయిల్ వేసుకొని బయటకు వచ్చి అలాగే తిరుగుతూ ఉంటాడు, పెద్ద విషయం ఏం కాదు. ఇక్కడ అమ్మాయి ఎన్నో ఆశలు పెట్టుకొని ఇండస్ట్రీకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకప్పుడు తెలుగు హీరోయిన్లు మంచిగా ఉండే, మన వాళ్ళు హీరోలతో సమానంగా ఉండే హీరోయిన్లు బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో. హీరోలు ఎంత ఉండే హీరోయిన్లు అంతే ఉండే, వాళ్ళకి సన్మానాలు అలా చేసేవాళ్ళు. ఆ తర్వాత కాలం 90s తర్వాత హీరోలనే ముందుకు తీసుకెళ్ళి బొంబాయి నుంచి హీరోయిన్లను తెచ్చారు. అట్లా ఆ హీరోయిన్లు అందరూ కాలం వేగే టైంలో మన తెలుగు అమ్మాయిలు ఇంకా ఇంకా లేరా రారా అనే టైంలో వచ్చింది ప్రత్యూష. వచ్చి చేసిన కూడా చాలా మంచి రోల్స్, చాలా మంచి రోల్స్. అండ్ మోహన్ బాబు గారికి కూతురుగా రాయుడు కానీ 2-3 సినిమాలు అంతే. నాగార్జునతో కూడా చేయడం ఇంకేమి చేయాలి, అయిపోయింది అంతటితో. ఈవిడ ఇంకా తర్వాత కూడా కొన్ని కమిట్ అయి ఉండొచ్చు సినిమాలు, బట్ అంతటితో అర్ధాంతరంగా ముగిసిపోయింది జీవితం. సరే, ఏమైంది అంటే ఇద్దరు కలిసి విషం తాగారు అని నీ దాంట్లో తేలింది. అంతకుముందు చాలా చాలా వచ్చినా కూడా ఒక ఫైనల్ రిపోర్ట్ అయితే దీన్ని బలంగా నమ్మారు కాబట్టి ఇది తేలింది. సో ఇద్దరు కలిసి విషం తీసుకున్నప్పుడు ఈవిడ చనిపోయింది, తను బ్రతికాడు. ఇక్కడ ఏంటంటే చాలామందికి డౌట్లు ఏమొస్తాయంటే కావాలని తీసుకున్నట్టు యాక్ట్ చేసి కొంచెం డోస్ తీసుకొని వీళ్ళకి ఎక్కువ ఇచ్చి చంపేసి తర్వాత వీళ్ళు వాంతులు చేసుకొని బయటకు వచ్చేవి కూడా ఉంటాయి. కొంతమందికి ఏం తెలుసు అంటే ఏదైనా విషయం తీసుకుంటే వెంటనే ఇంకేదైనా విరుగుడు తీసుకుంటే అది ఏదో అయిపోతుంది అనేవి కూడా నాలెడ్జ్ ఉంటుంది. ఆ కోణంలో ఎందుకు ఆలోచించొద్దు అని, అంతమించి ఏం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఆ తల్లి ఆవేదన, తల్లి ఆలోచించడంలో తప్పే ఉంది. నా కూతురు చనిపోయింది, నీ కొడుకు బ్రతికే ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ఏదో మ్యూచువల్ అండర్స్టాండింగ్లో తీసుకున్న నిర్ణయం అంటే నేనెందుకు నమ్ముతా? కోల్పోయింది నేను కదా. కాబట్టి అదేంటో తేలాలి. అందుకని కోర్టు చుట్టూ తిరుగుతా 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 అనే ఉంది ఇన్నేళ్ళ. నిజంగా చూడు, ఒక తల్లి ఎంతకాలం నుంచి తిరిగింది. ఇప్పుడు ప్రత్యూష ఉన్నా ఆ తల్లి ఏజ్కి వచ్చేది, అంత పెద్దదయ్యి ఉండేది. అప్పటి నుంచి తిరుగుతాను. 2002 అంటే 2012, 2022, 20 ఇయర్స్, ఇప్పుడు ఇంకో 25 ఏళ్ళు, 24 ఇయర్స్ ఆల్మోస్ట్. 25 ఏళ్ళ నుంచి తిరుగుతుంది ఒక తల్లి. ఇంకెంతకాలం తిరుగుద్ది? ఇప్పుడు వేసిన శిక్ష కూడా ఏమన్నా 25 ఏళ్ళ శిక్ష పడిందా? లేదా 2 ఇయర్స్ శిక్ష, అది కూడా బెయిల్ మీద బయటకు వచ్చేస్తావు అతనికి ఏమైనా ఉంటే. లేదా ఆయన మళ్ళీ సుప్రీంకోర్టులో అప్పీల్ వేసుకుంటాడు, వాళ్ళు ఇంకేదో చేస్తారు. ఏమి జరిగేదే ఉండదు. ప్రత్యూషకు న్యాయం ఎక్కడ జరిగింది అంటే ఇలా జరిగిన కేసుల్లో చాలా వరకు ఎలాగో అంటే శిక్ష అనేది ఎవరికి పడలేదు కదా. ఆల్మోస్ట్ ఇతనికైనా ఒక 2 ఇయర్స్ అనేది పడింది కదా శిక్ష. అలా చూసుకుంటే న్యాయం జరిగినట్టే కదా. లేదు, ప్రత్యూష న్యాయం జరగాలంటే ఆ తల్లి ఏమి డబ్బులు అడగట్లా, ఏం అడగట్లా. ఇట్లాంటి వాడిని శిక్షిస్తే నెక్స్ట్ జనరేషన్ బాగుంటుందని 25 ఏళ్ళ నుంచి తిరిగింది ఆ తల్లి. ఈ 25 ఏళ్లలో ఎన్ని ఘోరాలు అయ్యాయో తెలుసా? ఇంకా దారుణాలు అయ్యాయి. అంతెందుకు, ఇప్పుడు ప్రజెంట్ ఈ కేసు తీర్పు వచ్చిన రోజే నార్సింగిలో జరిగిన సిచ్యువేషన్ ఇట్లాగే. ఒకప్పుడు ప్రత్యూషని ఒక అబ్బాయి తీసుకెళ్ళాడు, విషం ఇచ్చి చంపాడు. ఇక్కడ కూడా ఇంకేదో జరిగింది. సేమ్ చూడు, డేట్లు మారుతున్నాయి అంతే, క్యాలెండర్ డేట్లు మారుతున్నాయి, ఇయర్స్ మారుతున్నాయి, కానీ అది అలాగే ఉండింది. ఇప్పుడు అదే ఆ రోజే ఈ తల్లి పోరాడినట్టు వాడికి బాగా పెద్ద శిక్ష పడిందే అనుకుందాం, ఈరోజు ఇవి జరిగేవి కావేమో. అంటే కొద్ది గొప్ప సొసైటీలో భయం అనేది ఉండేది, కానీ అవ్వట్లా. ఇప్పుడు అంతెందుకు, నిన్న మదనపల్లి ఇష్యూ తీసుకో, ఆడు పక్కింటోడే, ఆ పిల్లని 4 ఏళ్ళ నుంచి 2 ఏళ్ళ నుంచి పుట్టినప్పటి నుంచి చూసినోడే వాడు. వాడికి ఆ రోజు మృగంలో మారాలని ఎందుకు అనిపించింది? అవునా? నెక్స్ట్ అది మరవక ముందే వైజాగ్ ఇన్సిడెంట్, 3 ఏళ్ళ పాప, 3 ఇయర్స్ బేబీలో ఏం చూశాడు వాడికి అంత కామం కలగడానికి? అంటే ఏముంది, ఇంత ముద్ద, మాంసం ముద్ద,
చెప్పాలంటే 3 years బేబీ, Baby, ఇంత మాంసం అవును. ముద్ద. ఆమెలో ఏం కలిగింది వీడికి అంత ఏదో చేయాలన్న కోరిక? వాడెందుకు మృగంలా మారాడు? నెక్స్ట్ చూసుకుంటే ఇంకా బోల్డన్ని కేసులు, ఒకటి కాదు రెండు కాదు. ఇవన్నిట్లో ఎవరికి అవేర్నెస్ కల్పించాలి? పిల్లల్ని ఇంట్లో దాచుకోవాలా? ఆడపిల్లని కన్నా ప్రతి తల్లి చూసిన ప్రతి ఇట్లాగే రోజు చూసుకుంటూ కూర్చోవాలి. ఇంకా స్కూల్కి పంపి, ఇప్పుడు స్కూల్ పిల్లే కదా ఈ నార్సింగి కేసు అవట్లా. చిన్నపిల్లగా ఉన్నప్పుడు బయటికి పంపొద్దు, ఎత్తుకొని ఆటోలో కూడా వెళ్ళొద్దు, ఏమో వెనక నుంచి ఎవడేం లాగుతాడో తెలియదు, ఏమీ తెలియట్లా. ఆడపిల్లని కన్నామా ప్రతి క్షణము ప్రతి పూట పడుకున్నా లేచినా బాత్రూమ్ వెళ్ళినా బయటికి వెళ్ళినా మేడ మీదకి వెళ్ళినా అనుక్షణం చూస్తా 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 ఉండాలి ఆ తల్లి. అంత మించి ఇంకా వేరే దిక్కు లేదు, దయలేదు. అంటే ఏ నుంచి ఎవడొస్తాడో తెలియదు. సరే ఇది అనుకుందాం, పోనీ ఇంట్లో సేఫా? నిన్న చెల్లెలకి కడుపు చేశాడు వాడేవాడు, తండ్రికి ఇంకేదో చేశాడు, ఇది కూడా నిన్న కాక మొన్న వార్తే. ఇంట్లో సేఫా? ఇంట్లో కూడా సేఫ్ కాదు. మరి ఎక్కడ సేఫ్? తల్లికి ఇట్లా చీర కట్టేసుకొని తిరగాలి ఇంకా, ఇంతే. ఏం చేసినా సరే ఎందుకు గన్నామా అని చీర కొంగు కట్టేసుకొని తిరగాలి కదా. ఇంకా అంతమించి వదలలేము, కాసేపు కూడా వదలలేము. మనుషులు దాకొచ్చేలోపు ఏమైద్దో తెలియట్లా, స్నానం చేసి వచ్చేలోపు ఏమైద్దో తెలియట్లా, అట్లా ఉంది సిచ్యువేషన్. సో అందుకని చెప్పేసి ఈవిడ పోరాడుతూ ఉంది. ఈమె కూడా ఒక తల్లి కాబట్టి, కోల్పోయింది కూడా ఒక తల్లి కావాల్సిన పిల్ల కాబట్టి, అందుకు ఈ తల్లికి అన్నేళ్ల నుంచి తిరిగి 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 ఏదో ఒక న్యాయం జరగాలి. నెక్స్ట్ నా కూతురికి జరిగినట్టు ఇంకో ఆడపిల్లకి జరగొద్దు, ఇంకొకడు ఎవరు కూడా భయపడాలి ఏదైనా చేయాలన్నా. మరి ఎవడు భయపడుతున్నాడు? ఇప్పుడు భగవత్ కేసరి సినిమా లాంటి సినిమాల్లో అంత పెద్ద హీరో చేత ఒక మంచి మెసేజ్ ఇప్పించాడు అనిల్ రావిపూడి. మారిందా సొసైటీ? చిన్నపిల్లలకే కదా ఎడ్యుకేట్ చేసింది. 5 ఏళ్ళు 10 ఏళ్ళ పాపకి, 5 ఏళ్ళ పాపకి, 6 ఏళ్ళ పాపకి. నీ తండ్రైనా నీ అన్నైనా నీ మామైనా ఎవడైనా సరే, ఎవడైనా ఈ కొన్ని పాటలు ఉంటాయి, అక్కడ చేతులు వేస్తే అమ్మకు చెప్పండి. ఎవరైనా సరే, సొంత అన్న అయినా సరే తండ్రి అయినా సరే అమ్మకు చెప్పండి అన్నాడు. ఆ సినిమా చూసి మారిన పిల్లలు ఎంతమందో తెలియదు. పోయిన పిల్లలకి తెలిసినా కూడా అది ఏంటో కూడా తెలియదు. ఆ వయసులో మనం చెప్పగలిగినా కూడా వాళ్ళకి రీచ్ అవ్వదు. ఆ తల్లులకు అర్థమైనా పిల్లలకు అర్థమయ్యేలా చెప్పరు. ఎందుకంటే మానసికంగా వీళ్ళకి ఒక భయాన్ని క్రియేట్ చేసినట్టు ఉంటుంది అని, మళ్ళీ చదువు మీద ఫోకస్ చేయరు అని. ఇట్లా అంటే ఒక ఆడపిల్లని కనిందా ఇంట్లో సేఫ్ లేదు, బయట సేఫ్ లేదు, ఎక్కడా సేఫ్ లేదు, ఎక్కడా సేఫ్ లేదు. కొత్త ఇట్లా కొంగు కట్టేసుకొని వంట చేసుకో, స్నానం చేసుకో, అట్లా పిల్ల ఎంత పెరిగినా సరే కొంగు కట్టేసుకొనే ఉండాలి. అంటిల్ అండ్ అన్లెస్ ఒకరికి ఇచ్చి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకునేంత వరకు కాపాడుకుంటూనే ఉండాలి. లేదంటే ఇంక అంతే. అది అసలు ఎటుపోతుందన్న ఈ సమాజం. అంటే ఇవన్నీ చూస్తుంటే ఇప్పుడు ప్రత్యూష గారికి ఇప్పుడు సరే ఎన్నేళ్ళకైనా 2 ఏళ్ళు శిక్ష పడింది, ఇన్ని సంవత్సరాల తర్వాత జడ్జిమెంట్ వచ్చిన. ఇప్పుడు ఇతన్ని చూసి ఎవరైనా మారతారా అంటే మారరు కదా, ఏం మారరు. ఇంకా ఎక్కువైపోతున్నాయి కదా. అసలు ఇలాంటివి జరగడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? అంటే మనిషి మైండ్ సెట్టా లేకపోతే ఏంటి? ఇప్పుడు ఇంకా ఆ 25 ఏళ్ల క్రితం ఈ తల్లి పోరాడినప్పుడు ఆమెకి ఏదో అయినప్పుడు చట్టాలు ఎలా ఉన్నాయో నాకు తెలియదు, కానీ ఇప్పుడు చాలామంది ఎంత బాగా నేర్చుకున్నారంటే, నీకు కామ కోరిక కలిగిందా పెళ్లి చేసుకో, నీ కోరిక తీరిందా విడాకులు ఇచ్చేసి, విడాకులు ఇచ్చాక నువ్వు ఇంకో పెళ్లి కూడా చేసుకోవచ్చు కదా లీగల్గా. మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ కామ కోరిక తీర్చుకో, మళ్ళీ విడాకులు ఇచ్చేసి, మళ్ళీ పెళ్లి చేసుకో, మళ్ళీ కామ కోరిక తీర్చుకో. ఇదే సైకిల్ ఇట్లాగే ఉన్నారు. అది పెళ్లి చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఇంకా మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఎక్కడికి వెళ్ళింది? కోలివింగ్ హాస్టల్స్ కూడా వచ్చేసాయి. పెళ్లి లేదు, పెడాకులు లేవు, ఏమీ లేవు. హాస్టల్లోనే 2 మంచాలు, అమ్మాయిలు ఉండొచ్చు అబ్బాయిలు ఉండొచ్చు. ఆమె 3 months టెన్యూర్ అయిపోయిందో తను వెళ్ళిపోతే ఇంకో అమ్మాయి వస్తుంది, వీడు వెళ్ళిపోతే ఇంకో అబ్బాయి వస్తాడు. ఎవరితో ఉంటున్నారో తెలియట్లా, ఎన్నాళ్ళు ఉంటున్నారో కూడా తెలియట్లా. అట్లా అయిపోయింది సొసైటీ. వాళ్ళని క్వశ్చన్ చేయొద్దని కూడా చట్టాలు చెప్తున్నాయి. అందుకే క్వశ్చన్ కూడా చేయట్లేదు. ఎవడిష్టం వాడిది. పెరుగుతున్నాయి, అన్నీ పెరుగుతున్నాయి. వీటి వల్ల దేవుడి దయ వల్ల ఏంటంటే అట్లీస్ట్ కనీసం కొంచెం అత్యాచారాలు తగ్గాయి. ఈ ఆప్షన్లు ఉండేసరికి వీడు ప్రేమించుకుంటానో లేకపోతే వాళ్ళ ఒళ్ళోకి దింపాయో లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకునే ఆప్షన్లు వచ్చాయి కాబట్టి, వీడి కోరిక తీరుతుంది కాబట్టి అత్యాచారాలు తగ్గాయి. లేదంటే ఇంకా ఇన్ని పెరిగి ఉండేయో, ఇంకెంతమంది అమ్మాయిల్ని మోసం చేసేవాళ్ళు, ఇంకెంతమందిని చంపేసేవాళ్ళు.